నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను శృతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన మినిస్టర్ గంగుల కమలాకర్. కరోనా వైరస్ పై ప్రజలు భయాందోళనకు గురి కావద్దంటూ సూచన. రాష్ట్రంలో ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. పరీక్షా కేంద్రాలలో హ్యాండ్ వాష్లు ఏర్పాటు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధర్నాకు దిగిన రైతులు. స్పందించిన వ్యవసాయ అధికారులు, ఆవేదనలో రైతులు. వివరాల్లోకి వెళ్తే, కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు కొత్తపేట చౌరస్తాలో సిపి మహేష్ భగవత్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ సిఐ నాగమల్లు వైరస్ పై ప్రజల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ కమిషనర్ శ్రీ మహేష్ భగవత్ సార్ గారి సూచనల మేరకు కరోనా నివారణ పైన ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో మీకు కొన్ని సూచనలు చేస్తున్నాము. ఏంటంటే, మనం అన్నం తినే ముందు అదే పట్టుకున్న తర్వాత కంపల్సరీగా మన చేతుల్ని శుభ్రంగా నీళ్లతోటి కడుక్కోవాలి. డెటాల్ కానీ, సోప్ కానీ, అదేవిధంగా ఏదైనా శానిటైజర్తో కానీ శుభ్రంగా కడుక్కోవాలి. దీనికి వచ్చిన ఎక్సర్సైజ్ చేపిస్తాము. నెంబర్ 1 ఫస్ట్ చేతుల్ని ఈ విధంగా కడుక్కోవాలి. నెంబర్ 2 ఈ చేతి పైన. నెంబర్ 3 ఎడమ చేతి పైన. నెంబర్ 4 రెండు చేతుల మధ్య. నెంబర్ 5 లెఫ్ట్ హ్యాండ్ థంబ్. నెంబర్ 6 రైట్ హ్యాండ్ థంబ్. నెంబర్ 7 గోర్లని. నెంబర్ 8 లెఫ్ట్ హ్యాండ్ గోర్లని. నెంబర్ 9 లెఫ్ట్ హ్యాండ్ ని పూర్తిగా ఎల్బో వరకు. నెంబర్ 10 రైట్ హ్యాండ్. మా యొక్క రాచకొండ పోలీస్ కమిషనర్ శ్రీ మహేష్ భగవత్ సార్, అదేవిధంగా అడిషనల్ కమిషనర్ సుధీర్ బాబు సార్, ట్రాఫిక్ డీసీపీ దివ్యచంద్రరావు సార్ గారి యొక్క సూచనల మేరకి ఈరోజు ఎల్బీ నగర్లోని ఉడా జంక్షన్ కొత్తపేట వద్ద కరోనా నివారణ పైన అవగాహన కార్యక్రమాన్ని ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రజలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అదేవిధంగా వాళ్ళు అన్నం తినే ముందు ప్రతి వస్తువును ముట్టుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, అదేవిధంగా తుమ్మినా దగ్గినా కూడా ఎల్బోని, చేతి ఎల్బోని అడ్డు పెట్టుకోవాలని, షేక్ హ్యాండ్స్ బదులు నమస్కారం చేయాలని, ఎక్కడైనా మనము బస్సులో ఎక్కేటప్పుడు కానీ, అదేవిధంగా లిఫ్ట్లో కానీ, స్విచ్ ఆన్ బోర్డులో ఆన్ చేసేటప్పుడు కానీ ఏ వస్తువును ముట్టుకున్నా మన చేతుల్ని పరిశుభ్రంగా 20 సెకండ్లు కడుక్కోవాలని వివరించడం జరిగింది. అందులో భాగంగా మేము ప్రత్యేకంగా ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇది వ్యక్తిగత పరిశుభ్రత ద్వారా దీన్ని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి వాళ్ళు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం పాటు పరిసరాల పరిశుభ్రతని పాటించాలని కోరుకుంటున్నాం. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ మన భద్రతా చర్యలను పాటించాలి, భయపడవద్దండి. హైదరాబాద్ పాత బస్తీలో 9వ తరగతి 7వ తరగతి చదువుతున్న అక్క చెల్లెలపై 5 వ్యక్తులు అత్యాచారం చేశారు. నిందితుల్లో 3 మైనర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మొదట అక్కతో ఓ యువకుడు ప్రేమ పేరుతో ప్రలోభ పెట్టాడు. అనంతరం స్కూల్లో బస్తీలో ఇతరులకు చెబుతానంటూ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తూ గత ఏడాదిగా 4 వ్యక్తులు 9వ తరగతి చదువుతున్న అక్కతో అఘాయిత్యానికి పాల్పడుతూ వచ్చారు. తర్వాత 7వ తరగతి చదువుతున్న చెల్లెలతో ఓ మైనర్ అబ్బాయి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ 5 పోలీసులు రిమాండ్కి తరలించారు. कामाटीपुरा पुलिस स्टेशन में लॉर्डली सर कामाटीपुरा पुलिस स्टेशन में परसों रात में एक कंप्लेंट आया, 2 बच्ची का ऊपर सेक्सुअल असॉल्ट हुआ बोल के। तो बच्ची का मामू कंप्लेंट दिए। तो बच्ची को एग्जामिन करे तो वो बच्ची के साथ बच्ची 1 साल से चल रहा वो काम। वो बच्ची 1 ईयर पहले जब वो
8th क्लास में था जब 7th क्लास बच्ची के साथ फ्रेंडशिप हुआ। वो बच्चा के साथ फ्रेंडशिप हुआ, वो बच्चा फ्रेंडशिप करके लव है बोल के वो बच्ची का ऊपर एक बार सेक्सुअल असॉल्ट करा। उसका बाद में बच्चा का फ्रेंड्स को भी इंट्रोड्यूस करा। वो बच्चा भी ये बच्ची के साथ 2-3 बार सेक्सुअल असॉल्ट करा। उसका बाद में बच्ची का बहन भी रहता, छोटा बहन, वो बच्ची को भी फ्रेंड्स में इंट्रोडक्शन हुआ। उसका बाद में बड़ा बच्ची का ऊपर 4 बार करा, 4 फ्रेंड्स। छोटा बच्ची के ऊपर एक ही आदमी 1 बार करा सेक्सुअल असॉल्ट। ये बोल के एग्जामिनेशन में मालूम हुआ। इमीडिएट केस रजिस्टर करे, पॉक्सो एक्ट में रेप सेक्शन डाले। इमीडिएटली विदिन 24 आवर्स वो 5 एक्यूज्ड को पकड़ के आज रिमांड कर दिए। सर ये ओन सिस्टर है सर? वो सगी बहन है सर। ये जो 5 एक्यूज जो है सर, इसमें मेजर कुछ है? इसमें मेजर 5 एक्यूज में 2 आदमी मेजर है, 3 आदमी माइनर्स है, जिसमें 2 स्टूडेंट्स है। सब बाकी 3 लोग छोटा काम करने वाला है। मगर वो 5 आदमी वो कामाटीपुरा एरिया लिमिट्स में रहता, फतेह दरवाज़ा, उस्मान बाग, नियर वजीर अली मॉस्क में, नियर वजीर अली मॉस्क एरिया में रहने वाला। हाँ सर, मेजर जो है वो लोग स्टूडेंट्स है सर? उसमें एक आदमी स्टूडेंट हैं, इंटरमीडिएट सेकेंड ईयर पढ़ रहे, सैफ बोल के, और एक आदमी शफीक है, उनका उम्र 20 इयर्स है। उन्हें की मैं करे రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో మెడవిరుపు తెగుళ్ల వల్ల నష్టపోయిన రైతులు ధర్నాకు దిగారు. గంటకు పైగా ధర్నా నిర్వహించినప్పటికీ వ్యవసాయ అధికారులు స్పందించకపోవడంతో రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. వనపర్తి జిల్లా కొత్తకోట కేంద్రంలో 5 సెంటర్లు ఏర్పాటు చేయగా కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో సెంటర్లో హ్యాండ్ వాష్లను ఏర్పాటు చేయడంతో పాటు తగు చర్యలు తీసుకుంటున్నట్లు మండల విద్యాశాఖ అధికారి కృష్ణయ్య తెలిపారు.
టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, కల్వకుంట్ల కవితని మర్యాదపూర్వకంగా కలిశారు. నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేసిన కల్వకుంట్ల కవితకి శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన సురేష్ రెడ్డిని కవిత అభినందించారు. కరీంనగర్లోని డిఎంహెచ్ఓ కార్యాలయంలో మినిస్టర్ గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రభావంతో ప్రజలు భయాందోళనలకు గురికావద్దని అన్నారు. కరీంనగర్లో విదేశాల నుంచి వచ్చిన 8 మంది కరోనా బాధితులు పర్యటించిన ప్రాంతమంతటిని పరీక్షిస్తామని తెలిపారు. నగరమంతా 100 టీంలు పర్యటించి కరీంనగర్ మొత్తం సర్వే చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉన్నదన్నమాట వాస్తవం. ప్రభుత్వం అప్రమత్తం ఉండడం వల్ల ఈరోజు 100 టీములు ఏర్పాటు చేసిన జరిగింది. ఆ 8 మంది ఎన్ని రోజులు కరీంనగర్లో ఉన్నారంటే అదృష్టం వాళ్ళు 26 గంటలు మాత్రమే 30 గంటలు మాత్రం కరీంనగర్లో ఉన్నారు. వాళ్ళు ఏ ప్రాంతంలో తిరిగారని చెప్పి ఈరోజు టెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మేము 100 బృందాలు ఏర్పాటు చేసుకొని వారు ఏ ప్రాంతం తిరిగారో 1 కిలోమీటర్ సరౌండింగ్ మొత్తంలో ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి టెస్ట్ చేస్తాం. వారు ఏ ప్రాంతం తిరిగారు, ఏ మాస్క్ వేయాలారో, అక్కడ వాళ్ళు ఎవరితో కలిశారో వాళ్ళందరికీ టెస్ట్ చేస్తే వారికి ఒకవేళ లక్షణాలు ఉంటే గిట్ట ఇమీడియట్గా కరీంనగర్ ఐసోలేటర్ వార్డు షిఫ్ట్ చేయడం జరుగుతుంది. దానికి కరీంనగర్ నగరంలో 3 హాస్పిటల్లో 200 ఐసోలేట్ బెడ్ సిద్ధంగా చేసుకోకుండా వాస్తవం సిద్ధం చేసుకున్నాం. సో నేను ప్రతి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, అంత భయాందోళన గురవడం అవసరం లేదు. కేవలం ఇండోర్ నుంచి వచ్చిన 8 మంది మాత్రమే పాజిటివ్ వచ్చింది. నగర ప్రజలు ఎవరికి కూడా అలాంటి పాజిటివ్ లక్షణాలు లేవు. సో వారితో క్లోజ్గా ఉన్న వ్యక్తులను కూడా రాత్రి పంపించడం జరిగింది హైదరాబాద్కు. వాళ్ళకి ఇలాంటి లక్షణాలు ఇవ్వడం వల్ల వాళ్ళు రిటర్న్ పంపించడం జరిగింది. అంటే కరీంనగర్ నగర ప్రజలకు ఎవరికి కూడా వ్యాధి సోకలేదు. కేవలం ఇండియా నుంచి వచ్చిన వారికి మాత్రమే సోకింది. కాబట్టి నేనేమంటాను, కరీంనగర్ ప్రజలకు దయచేసి ప్రభుత్వానికి సహకరించండి. మీరు ఈ 2-3 రోజులు కొంచెము ఇంటికే పరిమితి చాలా సంతోషం. మేము ప్రతి ఇంటికి టెస్ట్ చేస్తాం. ఈరోజు సుమారు ఒక 50,000 మంది టెస్ట్ చేస్తాం. ఒక 10,000 ఇండ్లకు వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న ఒక్కొక్క 4-5 ఉంటే వాళ్ళందరికీ టెస్ట్ చేస్తాం. సో సాయంత్రం వరకు గిట్ట ఒక రిపోర్ట్ వస్తుంది, ఎంతమందికి అలాంటి లక్షణాలు ఉన్నాయి. ఒకవేళ లక్షణాలు కామన్ లక్షణాలు అది గిట్ట వాళ్ళని ఇంటికి అరెస్ట్ చేసి ఉండమని చెప్తాం. ఒకవేళ గిట్ట వాళ్ళు ఎవరితో కలిసి విదేశం నుంచి వచ్చిన వాళ్ళు కానీ, విదేశీ ప్రయాణం చేసిన వాళ్ళు కానీ, ఇలా ఇండియా నుంచి వచ్చిన వారితో కలిసి ఉండి ఆ లక్షణాలు ఉంటే గిట్ట ఇమీడియట్గా ఐసోలేట్ వాడు షిఫ్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో ప్రజలు ఎలాంటి భయం గురి అవసరం లేదు. చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ వైరస్ కంట్రోల్ చేయవచ్చు. వ్యక్తిగత పరిశుభ్రత ఉంటండి, ఇంటికే పరిమితంగా అండి, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోండి, శానిటైజర్ యూజ్ చేసుకోండి, మాస్కులు యూజ్ చేసుకోండి, బయటకు వచ్చి గుంపులు ఉన్న ప్రాంతాలు సంచరించకండి, బయట వచ్చి గుంపులు ఉండకుండా అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ప్రజలు కూడా మేము నిర్బంధం చేస్తలేను, కానీ రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు అందరూ సహకరిస్తేనే ఈ వైరస్ కంట్రోల్ చేస్తాం. సో ప్రభుత్వం అన్ని రకాల సిద్ధంగా ప్రభుత్వానికి సహకరించండి. రాజేంద్రనగర్ పరిధిలోని మైలార్ దేవపల్లిలో ఎగ్జామ్ సెంటర్లో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఎగ్జామ్ సెంటర్ వద్దకు చేరుకుని విద్యార్థులకు భరోసా ఇచ్చారు. ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ వరకు అని ఉంటుంది. ఆ మధ్య ఏ రూమ్లో వస్తుందో మీ నెంబర్ చూసుకొని नंबर 3 में मेरा फोटो बेंच या 4 का
ఇవి రూమ్ అన్ని నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో మండలం డిఎల్పీఓ శివకృష్ణ, ఎంపీడీఓ గోపాలకృష్ణారెడ్డి సందర్శించారు. దీనిలో భాగంగా గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీని పరిశీలించారు. ఈ సందర్భంగా డిఎల్పీఓ శివకృష్ణ మాట్లాడుతూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మొక్కలను రక్షించాలని కోరారు. మొత్తం అప్పటి నుంచి గిట్ల కడి చేసి వస్తుంది. అదే అవే కనబడతాయి అన్నట్టు. పైన కాడం ఉండదు. ఇక అది హైట్ పెట్టింది కదా, ఎన్నికలు వచ్చేస్తుంది, వెళ్ళిపోతాయి. తర్వాత వెళ్ళిపోతుంది. సరే ఇది ఉండదు, వెళ్ళిపోతుంది. కొంచెం తీసుకోదానికి తీసుకొని పోయి కొంచెం ఈరోజు గ్రామ పంచాయతీ తిమ్మాపూర్ సందర్శించడం జరిగింది. దీంట్లో భాగంగా గ్రామ పంచాయతీ చేపడుతున్నటువంటి నర్సరీ, అదేవిధంగా శ్మశాన వాటిక, డంపింగ్ యార్డ్, షెడ్ నిర్మాణ పనులను సందర్శించి విజిట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ నర్సరీలో వర్క్స్ ఎలా ఉన్నాయి, జర్మినేషన్ ఎలా ఉంది, సీడ్ ఎలా జర్మినేట్ అవుతుంది, ప్లాంటేషన్ సర్వైవల్ ఎంతవరకు ఉంది అనేది, ఎవరిని ప్లాంటేషన్ రెగ్యులర్ వాటరింగ్ చేయాలి దాని గురించి చూడడం జరిగింది. దాంతోపాటు విలేజ్లో శానిటేషన్ కూడా రెగ్యులర్ క్లీనింగ్, చెత్త అనేది ట్రాక్టర్ జరుగుతుందా లేదా పరీక్షించడం జరిగింది. అదేవిధంగా ఇంటింటికి చెత్త అనేది రెగ్యులర్గా ఖచ్చితంగా కలెక్ట్ చేయాలి. దాంతోపాటు 100% ట్యాక్స్ కలెక్షన్స్ కూడా. నిజామాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి కల్వకుంట్ల కవితకు మద్దతుగా ఎంపీలు బీబీ పాటిల్, కేఆర్ సురేష్ రెడ్డి రెండో నామినేషన్ సెట్ దాఖలు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ విజీ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వెళ్ళిపోతాం. రండి సార్. మీకు చెప్పింది ఏంటి రవి దీపక్ ముందుకి ఓకే సార్. సరే జనగామ జిల్లా లింగాల కనపురం మండల కేంద్రంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు మండల అధ్యక్షుడు గట్టుగళ్ల యాకూబ్ ఆధ్వర్యంలో సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్ల డిమాండ్లు పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. తక్కువ వేతనం తీసుకుంటూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను విజయవంతం చేస్తున్నప్పటికీ మమ్మల్ని ఉద్యోగాల నుంచి తొలగించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఉండి వైఖరి ఫీల్డ్ అసిస్టెంట్ ఐక్యత, ఫీల్డ్ అసిస్టెంట్ ఐక్యత. 4779 ఈరోజు 8వ రోజుకు ఉపాధి హామీ సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లము 8వ రోజుకు చేరింది. ప్రభుత్వం మా పట్ల కొత్త జీవోలు తెచ్చి, పొంతనలేని జీవోలు తెచ్చి మమ్మల్ని రోడ్డున పడేసే అవకాశం ఏర్పడింది.
4779 జీవో అని 40% పనులు కల్పించాలని పనికిరాని కొత్త జీవోలు పెట్టి మమ్మల్ని రోడ్డుకి ఈడ్చడం జరిగింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు 8వ రోజు నిరసనలో భాగంగా నల్ల బ్యాడ్జీలతో ఈరోజు సమ్మె పాల్గొనడం జరిగింది. ప్రభుత్వం మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తూ కొత్త జీవోలు తీసుకొచ్చి మమ్మల్ని తీసేద్దామని గ్రామానికి ఒక కార్యదర్శిని పెట్టి మమ్మల్ని ఇంటికి పంపించే విధంగా చేసిందని, ప్రభుత్వం ఎప్పుడైతే దిగివచ్చి మా రాష్ట్ర నాయకత్వాన్ని చర్చలకు పిలిచేదాకా మేము సమ్మె విరమించేది లేదని అందరం తెలియజేస్తున్నాం. ఫీల్డ్ అసిస్టెంట్ ఐక్యత, ప్రభుత్వం ఉండి వైఖరి, 4779 జీవోను వెంటనే. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్తూరు మండల తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్తగా శానిటైజర్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ పవనచంద్ర మాట్లాడుతూ వ్యక్తిగత శుభ్రత పాటించడమే కరోనా లాంటి రోగాలకు నివారణ మార్గం అవుతుందని అన్నారు. అటువంటి దాంతో కరోనా అనేది రాకుండా మనం నివారించవచ్చు. అదేవిధంగా ఏదైతే ఉన్నదో మనము ఇవాళ మనం గుడిహత్తూరు మండలంలో గ్రామాన ఏదైతే ఉన్నదో మన డొగ్గర్గావ్ కానీ, మచ్చపూరు, గర్గంపేట, తర్వాత గోండర్కాపూర్ గ్రామాలకు మా యొక్క సిబ్బందిని మరియు అంగన్వాడీ వర్కర్సు, వాళ్ళ గ్రామ పంచాయత్ సెక్రటరీస్ వీళ్ళు ఒక టీం పంపిణీ ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతున్నది. కాబట్టి మన గ్రామస్తులు తర్వాత మండల వాసులందరూ సహకరించాలని కోరుతున్నాము. ఎటువంటి భయభ్రాంతులకు గురి కావద్దు. ఏది ఏమైనా కానీ కొంచెం దగ్గు, తుమ్ములు అటువంటి ఏమి వచ్చినా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు గంట ముందు నుండే పరీక్షా సెంటర్లకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండల స్పెషల్ ఆఫీసర్ మాట్లాడుతూ మండల కేంద్రంలో 5 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు, కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో సెంటర్లో హ్యాండ్ వాష్లను ఏర్పాటు చేయడంతో పాటు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులందరూ సరైన సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఈ మేరకు స్కూల్ యాజమాన్యం అన్ని వసతులు కల్పించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల పాత బస్టాండ్లో 10వ తరగతి విద్యార్థులకు హెల్ప్ లైన్ ప్రారంభించారు. కుత్బుల్లాపూర్ పరిధిలోని వివిధ పాఠశాలల్లో 10వ తరగతి పరీక్షలు నిర్వహించారు. కాగా అధికారులు కరోనా వైరస్ నేపథ్యంలో విద్యార్థులకు మాస్కులు ధరించాలని పలు సూచనలు ఇచ్చారు.
జనగామ జిల్లా దేవరపల్లి మండలంలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మండలం పరిధిలో మొత్తం 564 మంది విద్యార్థులు పరీక్షలో పాల్గొన్నారు. అధికారులు పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన మినిస్టర్ గంగుల కమలాకర్. కరోనా వైరస్ పై ప్రజలు భయాందోళనలకు గురికావద్దంటూ సూచన. రాష్ట్రంలో ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. పరీక్షా కేంద్రాలలో హ్యాండ్ వాష్లు ఏర్పాటు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధర్నాకు దిగిన రైతులు. స్పందించిన వ్యవసాయ అధికారులు, ఆవేదనలో రైతులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం.